ఈరోజు నాకు మా అన్నయ్యకి ఇంకో ఛాలెంజ్. రాగి సంగటి, చికెన్, మటన్ కర్రీ, సాంబార్ తిందాం రండి. టేస్ట్ ఎలా ఉంది? నేను ఇప్పుడు కదా అడిగి చెప్పండి. అమ్మ అంటే దగ్గరికి వస్తుంది, అయ్యా అంటే దూరంగా పోతుంది. ఏంటిది? ఏంటో ఏం చెప్పే కోసం అడిగా. ఏంటిది? పెదాలు. ఏంట్రా ఏడుతుందన్న? తినవేంట్రా సరిగా? కింద ఏం కింద చేస్తున్నావు? మాటలు చెప్పండి ఏమన్నా. తిండమేనా? మాటలు కూడా చెప్పాలి. నువ్వు పడుపు కదా అడుగు. అంటే లైక్ దాన్ని ఏమంటారు? ఫ్లాట్గా ఉన్న ఒక దాని మీద గుడ్డు పెట్టింది. చూడమా, చెప్పు. పుంజు, కోడి పుంజు ఇట్లా ఫ్లాట్గా ఉన్న దాని మీద గుడ్డు పెట్టింది. అయితే ఆ గుడ్డు ఇటు పడిద్దా అటు పడిద్దా? ఏంటి చెప్పు. నేను ఎత్తి మీద పడింది. నేను నాకేం తెలిసి ఎటు పడిద్దు. నువ్వు చెప్పరా. కోడి పెట్టన్నాను పుంజంలా. మరి చెప్పు. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు.
మరి చెట్టు అట్లాగా చెప్పు. తెలీదు నాకు. మరి ఎట్లా తెలిసింది మరి చెట్టు? చెప్పమ్మా ఎట్లా తెలిసింది? ఎవరో చెప్పారు. నేను ఒక కథ చెప్తా, దాంట్లో నీతి ఏంటో చెప్తారా? నేను చదువుతున్నాను. కనిపించట్లా, నువ్వు కనపడుతున్నావు. అది ఒక ఊరి చివర పచ్చని మైదానంలో 4 ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి. కలిసి గట్టుగా మేయడం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి. కాబట్టి పులి, సింహాలు వీటి జోలికి రాలేకపోయాయి. కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగింది. 4 ఆవులు 4 వైపులుగా విడివిడిగా గట్టిగా మేసి కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగింది. 4 ఆవులు 4 వైపులుగా విడిపోయాయి. ఎందుకని? ఐక్యమత్యంగా ఉన్నప్పుడు అట్ల జోలికి ఏమీ రాలేదు, కలిసిమెలిసి ఉన్నప్పుడు. కానీ ఆ 4 విడిపోయి పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకని? పులి తినడానికి వచ్చింది. చెప్పు. అది ఒకటే ఉన్నాయి కాబట్టి దాన్ని వేసేయడానికి ఈజీ. అది గుంపులుగా ఉన్నారు కాబట్టి అది వేసడం కష్టం. వెరీ గుడ్. అంటే ఐక్యమత్యమే బలం. అంటే గుంపుగా ఉన్నప్పుడు బలంగా ఉంటుంది. ఇక్కడ చూసి సాయి ఏంటి అది? ఎట్టాగి సాగిద్ది. అందుకే మన వీడియోలు సక్సెస్ అవ్వటం అలా చేస్తున్నారు కాబట్టి. చిన్న పిల్లలు చక్కగా వీడియోలు తెస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడితే నేను తింటున్నానా, నువ్వు తింటున్నావా? వీడియోల్లో చెప్పండి. తినడమే రావట్లేదు నీకు. రాగి సంగటి మరి రన్నింగ్ చేసేవాడు రాగి సంగటి తింటారా, ఏం తింటారా అర్థం కాదు. నిన్న తిన్నావు వెళ్ళి ఎక్కడికో వెళ్ళాడుగా. ఎక్కడికి? అదేంటిది, డాబాకి వెళ్ళావుగా. వెళ్ళి నులక మంచం మీద తిన్నావుగా. ఏ 8:30. ఏ పడుకోవాలా? అర్థంగా కట్టేనా, ఆపేనా, రాయాలా?
తినేయండి, అయిపోయిందిగా. గుణ తినే అయిపోయింది. గుణ గెలిచాడు. చాక్లెట్ ఏది ఇస్తా ఇప్పుడు, తెచ్చాడు. మూటప్పు తిత్తా. టీవీలో మన చూసేది యాక్చువల్లీ చేయలేదు అలా చెప్తాయి.